నేను బేసిక్ న్యూట్రియంట్స్ అని తీసుకుంటే దట్ ఈస్ ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ అండ్ ఫ్యాట్స్, ఒమేగా ఫ్యాట్స్. దీని గురించి చెప్పాలంటే మీకు ప్రోటీన్ మరియు ఫైబర్ ని పూర్తి చేయడం కోసం ఇక్కడ న్యూట్రిచార్జ్ కోకోవా ప్రొడక్ట్ మరియు న్యూట్రిచార్జ్ స్ట్రాబెరీ ప్రొడక్ట్ అనేది ఉంది. దీంట్లో ఈచ్ సాషెట్ ఇక్కడ ఒక రోజుకి కావాల్సిన సాషెట్ మీకు ఇలా దొరుకుతుంది. ఒక్క సాషెట్ ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవాలి. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తింటారు కదా, అప్పుడు తీసుకోవాలి. ద బెనిఫిట్ ఏంటి అంటే వన్ షాట్ లో, సింగిల్ షాట్ లో మీకు 15 grams ఆఫ్ ప్యూర్ శుద్ధమైన ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ దొరుకుతుంది అండ్ 100% ఇది మీ బాడీలో అబ్జార్బ్ అవుతుంది. సో వన్ షాట్ లో మీరు వేరే ఏ ఫుడ్ తినినా 15 grams ఆఫ్ ప్రోటీన్ వన్ షాట్ లో దొరకదు. 1 gram ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. రైస్ తింటారా 1 gram ఉంటుంది, చపాతీ తింటారా 2 grams, ఇలాంటిది డివైడెడ్ గా దొరుకుతుంది. కానీ 15 grams ఆఫ్ అది కూడా కంప్లీట్ ప్రోటీన్, ప్యూర్ ప్రోటీన్ మీకు దొరకదు. సో వన్ సింగిల్ సాషెట్ లో మీకు 15 grams ఆఫ్ ప్రోటీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోనే దొరికేస్తుంది. దాంతో పాటు ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి అంటే ఫైబర్ కావాలి. సో దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది న్యూట్రిచార్జ్ కోకోవా అండ్ స్ట్రాబెరీ ప్రొడక్ట్ లో. సో ప్రీబయాటిక్ ఫైబర్, ఇది ప్రోటీన్ మాత్రమే కాదు, తర్వాత మీరు తినే ప్రతి ఒక్క ఫుడ్ ని సరిగా డైజెస్ట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సో మీ డైజెషన్ బాగుంటుంది, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఏముంది అది పెరుగుతుంది. అండ్ టేస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టేస్ట్ కోసం మనం ఇక్కడ రియల్ కోకోవా పౌడర్ అండ్ రియల్ స్ట్రాబెరీ పౌడర్ ని యూజ్ చేసాము. ఎందుకు? ఇది మంచి టేస్ట్ ఇస్తుంది. దాంతో పాటు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, యాంటీ ఆక్సిడెంట్ మన బాడీలో ఏం చేస్తుంది, టాక్సిన్స్ ని రిమూవ్ చేయడం వల్ల, ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయడం వల్ల మన బాడీని, సెల్స్, మన టిష్యూస్ ని డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో దానికి మీ బాడీని ప్రొటెక్ట్ చేసే పని కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్ చేస్తుంది. టేస్ట్ కూడా ఇస్తుంది అండ్ బాడీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది.